లగ్నంలో శుభగ్రహం ఉన్నట్లయితే అష్టమంలో ఉన్న పాపగ్రహం కూడా చంపలేదు. అంటే ఈ లగ్నంలో ఉండే శుభగ్రహ దశ అయ్యేంత వరకు కనీసం ఆయుష్కి ఎలాంటి లోటు ఉండదు. ఒకవేళ అష్టమంలో పాపగ్రహం ఉన్నప్పటికీ లగ్నంలో ఉన్న శుభగ్రహం ఆయుష్ను కాపాడుతుంది అని గురువు గారు స్పష్టంగా వివరించారు. అదే ఆ లగ్నంలో ఉన్న శుభగ్రహ దశ అయిన తర్వాత ఆయుష్ అన్నది తగ్గవచ్చు. అది ఇంకా మనకి చాలా ఆయుష్ కారకుడిని అన్ని చూసుకోవాలి. ఆయుష్ అన్నది అంత ఈజీగా మనం చెప్పే ఇది కాదు. ఆయుష్ కారకుడు చూసుకోవాలి. 1, 2, 7, 8లో శుభగ్రహాలు ఉన్నాయా, ఆ దశలు అయ్యాయా అవ్వలేదా, ఇవన్నీ చూసుకోవచ్చు. ఓవరాల్ గా రఫ్ గా లగ్నంలో శుభగ్రహం ఉన్నట్లయితే దేహాన్ని చక్కగా పోషించును. ఆ గ్రహం బలాన్ని బట్టి, ఆ గ్రహాన్ని బట్టి, ఓకేనా, ఆ కారకత్వాలను బట్టి ఆ మనిషి స్వభావం కానివ్వండి, రంగు కానివ్వండి, ఎత్తు కానివ్వండి, చూడడానికి ఎలా కనిపిస్తారు, ఇవన్నీ ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని ఉంటాయి.